త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. బాధపడకండమ్మా. నా గురించి అనవసరంగా అమ్మతో మీరు గొడవ పడద్దు. నేనే ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదిస్తాను. నువ్వు కోరుకున్నట్టే ఆ రౌడీజం జోలికి పోను. సరేనా చెల్లి? సరేనా చెల్లి? సరేనా చెల్లి? ఏంటి అలా చూస్తున్నారు? సాయంత్రం కల్లా పైసలు కట్టాలి, లేకుంటే నీ తలకాయని పొట్టేల్ని నరికినట్టు నరుకుతా. అన్నా, అక్షయ కాలేజ్ ఫీజు కట్టాలి, పైసలు కావాలి. ఇయాలే లాస్ట్ డేట్. ఏందే మీ లొల్లి? ఎప్పుడు చూసినా పైసలు పైసలు అంటూ సంపుతుర్రు. గవేమన్నా చెట్లకుండే ఆకులు అనుకున్న రత్యంకరానికి. అయినా నాకు గెలవక అడుగుతా, మీ కాలేజీ ఫీజులకి మీ సోకులకి నా మీద పడి అడుగుతారేందే? చూడనికి అందంగానే ఉంటారు కదా, ఎవరినో ఒకరిని చూసి లెక్కవరి ఇద్దరిద్దరం వదిలిపోతుంది. నా జిందగీ మొత్తం మిమ్మల్ని సాకనికే ఉందా ఏంది? నువ్వు అసలు అన్నవేనా? ఇది పోయి అమ్మని అడిగే. అన్నా, నువ్వు జిందగీలో ఎప్పుడు మమ్మల్ని చెల్లి అని పిలవలేదు. మాపై ఎప్పుడు గింత ప్రేమ చూపిలే. మొదటిసారి నీ నోట్లోకి వెళ్ళి గింత ప్రేమను చూస్తున్నావు. మా అదృష్టం కొద్దీ నువ్వు గతం మొత్తం మార్చిపోయినావు. ఇక అమ్మ చెప్పినట్టు అస్సలు మారకన్నా. నువ్వు గెట్లనే ఉండన్నా, గెట్లనే ఉండు. ఇక్కడ ఏది నాదని నాకు అనిపించట్లేదు. మీరు చూపిస్తున్న ప్రేమ, మీరు నా కోసం పడుతున్న కంగారు చూస్తే ఇది నా ఇల్లేనేమో అనిపిస్తోంది. ఇక నుంచి నేను మీకున్నాను. అన్న అని పిలిచారు, మీకు ఇంకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను. ఇది ఇచ్చే సుఖం ఈ దునియాలు ఇంకేది ఎదరాబోయ్. ఇప్పుడు దీంతో పాటు సారా ప్యాకెట్, వేడివేడి సీకు ముక్క, అదేదో టైం ట్రావెల్ అంటారే గట్లా. అప్పుడు ఈ లోకంలోకి వెళ్ళి ఇంకో లోకంలోకి సయ్యమని వెళ్ళిపోవచ్చు. ఈ పెద్ద కొంపలల్లో బతికేటోళ్ళకి పైసలు సంపాదించడం వచ్చు, కానీ మన లెక్క జిందగీని ఎట్లా ఎంజాయ్ చేయాలో తెలియదు. ఇంకా యషిగాడు దాచిన పైసలన్నీ ఒక్కసారి చేతికి చిక్కితేనా అంతే, ఈ కాశీ ఏడు దూల్పేట కింగ్ అవుతాడు. నాన్న, నువ్వు సిగరెట్ తాగుతావా? ఏంది మీ అయ్య తాగడా? నువ్వే కదా మా నాన్నవి, మళ్ళీ మీ నాన్న తాగడా అంటావేంటి? నేను మీ అయ్యనేంద్రా, మీ అయ్య పెద్ద వేషాడరా పోయి. జిందగీలో ఏది అనుభవించాలో ఏది మజా చేయొద్దో వానికి అసలు క్లారిటీనే లేదు, అంతా ఉల్టా పల్టా. నువ్వు జర చిన్నోళ్ళు అయిపోయినావురా, లేకుంటే నీ చేత కూడా దమ్ము లాగించేటోడిని. అప్పుడు తెలిసేది ఇందులో ఉన్న అస్సలు మ్యాటర్ ఏందో. అయినా పర్లే, ఇప్పుడన్నా ట్రై చేస్తావా? రారా రా. చిచ్చి చిచ్చి, నువ్వు సిగరెట్ తాగుతూ నన్ను కూడా తాగమంటున్నావా?
అమ్మకి గాని నువ్వు ఇలా అడిగావని తెలిస్తే నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తుంది. మీ అమ్మ ముచ్చట తీయకుర్రాబాయ్. అమ్మ గదో పెద్ద సుధపూస. అమ్మ అంటే మా అమ్మ లెక్క ఉండాలి, ఇట్లా కాదు. చిన్నప్పటి సంది నాకు కత్తి పట్టుడు, సిగరెట్ తాగుడు, సారా తాగుడు, అబ్బో ఒకటారిండా అన్ని అన్ని మా అమ్మే దగ్గరుడి నేర్పింది. నానమ్మనా? ఏంటి నానమ్మ నేర్పిందా? కానీ ఎప్పుడు నేర్పించింది నాన్న? మనకి కిరికిరి దమ్ము వీకంగానే నేను ఏడున్నానో ఏం మాట్లాడుతున్నానో మర్చిపోయి నోరు జారి ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది కదా రాబాయ్.